ఏది ఏమైనా బంగారం రేటు 2026 ఆగస్టు 4వ తారీఖు నుండి సుమారుగా ఒక 15 రోజులు ఇటు కావచ్చును, ఒక 15 రోజులు అటు కావచ్చును. హ్మ్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానివ్వండి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానివ్వండి. హ్మ్. ఈ డేట్స్‌లలో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. ఓకే. బంగారం రేటు సుమారుగా 1,00,000 పడిపోవచ్చును. ఓకే. ఆల్ ఆఫ్ సడెన్‌గా 1,10,000 పడిపోవచ్చును. చెప్పలేం. కనుక వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి వారు కాస్త ఓపిక పట్టండి. చెయ్యకండి. చెయ్యకుండా ఉంటేనే మంచిది. వెండి మీద రేటు. ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో ఒక వివాహం జరగాలి అంటే సుమారుగా ఒక 10 తులాలు, 15 తులాల తుల బంగారం పెట్టాలి. అవును. ఆ! హ్మ్. వెనుకటి కాలంలో 5,00,000 తీసుకపోతే ఎంతొచ్చేది? హ్మ్. 2020 వరకు, 21 వరకు, అవును. హ్మ్. 23 వరకు కూడా అరే! రూ. 1,00,000 బంగారం 2025, 26లో డబల్ పెరిగిందది. అవును. హ్మ్. కనుక వాస్తవానికి బంగారం రేటు ఎందుకు పెరిగింది అనేది కూడా క్వెషన్. వివిధ దేశాల వారు స్విస్ బ్యాంకులలో పెట్టినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దానిని వారు విడిపించుకొని బంగారం రూపకంగా మార్చుకుంటున్నాయి హ్మ్. దేశాలు మొత్తం ఓకే. కూడా. ఇది ట్రూ విషయం ఇది. వివిధ దేశాలు మొత్తము కూడా డబ్బు అనేటువంటిది అమెరికాలో ఉంటే ఎప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఆ ట్రంపు స్వీజ్ అంటాడో మిగతా దేశాల యొక్క ధనము స్వీజ్ అంటే అక్కడే అయిపోతుంది. ఓకే. కనుక అది ఆ మాట అతని నోట ఎప్పుడైతే వచ్చేది తెలవదు అని చెప్పి ఆ డబ్బులను గోల్డ్ తీసుకొని రూపంలో ఇన్వెస్ట్ చేసి. గోల్డ్ రూపకంగా ప్రతి బ్యాంకర్సు బంగారాన్ని కొని గోదాములలో దాస్తున్నది. దీనివల్ల బంగారం రేటు పెరుగుతున్నది. కాస్త ఆగుతేంది మనం భారతీయులు ఏమైంది? హ్మ్. మనమే బంగారం పైన అధికంగా మొగ్గు చూపిస్తాం. అవును. ఆ! అమ్మవారితో సమానం అని గాని వాస్తవమే కాదని కాదు. టైం సిట్యుయేషన్ బాలేదు అన్నప్పుడు మనం ఓపిక పట్టాలి.